హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియజేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైలు అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. తర్వాత స్టేషన్ సికింద్రాబాద్. ట్రాఫిక్ కాలుష్యరహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్న వర్గాలకు చేరువైంది. తలుపులు ఎడమ వైపులా తెలుసుకుంటాయి. మెరుగైన రవాణాను అందిస్తూ సరైన టైంకు గమ్యస్థానాలకు చేరవేస్తుంది మన హైదరాబాద్ మెట్రో ట్రైన్. నగర ప్రజలకు దూర ప్రయాణాలు సాఫీగా ప్రయాణించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నూతన మెట్రో రైలు మార్గాల నిర్మాణాలను చేపట్టారు. గత 10 ఏళ్లలో ఏమాత్రం విస్తరణ జరగకపోవడంతో హైదరాబాద్ మెట్రో దేశంలో 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపే మెట్రో విస్తరణ పనులు స్టార్ట్ అవడం పట్ల రేవంత్ సర్కార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్, శామీర్పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్కు సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వైపు డిపిఆర్లను శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. జేబీఎస్ నుండి శామీర్పేట్ వరకు 21 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రానున్న కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్ వ్యవస్థ బ్యాక్ బోన్గా మారబోతున్నది. ఇది కదా మనం కోరుకున్న అభివృద్ధి అంటే. ప్రజాప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనం మన కాంగ్రెస్ ప్రభుత్వం.